ఏదైతే కనుక రైతులకు యూరియా సక్రమంగా అందట్లేదు, రైతుల తరపున మేము పోరాటం చేస్తామంటూ రైతు పోరు అంటూ ఈరోజు ఏదైతే వైసీపీ మొదలుపెట్టిందో అసలు దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రైతు పోరుబాటు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉందండి. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే జగన్ రెడ్డిని అనేక కేసులు చుట్టుముడుతున్నాయండి. దాన్ని సైడ్ లైన్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి ఈ కొత్తగా రైతు పోరుబాటని మొదలుపెట్టారండి. అతను ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతులకి న్యాయం చేసిన పాపాన్ని పోలేదండి. ఈ అనేక నేషనల్ కాలామిటీస్ వచ్చినప్పుడు కూడా రైతుల దగ్గర పరామర్శించడం కానీ, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ చేయలేదండి జగన్ రెడ్డి. అతను ఏ గాడికి ఈ స్విచ్ల్లో నొక్కే కార్యక్రమం తప్ప ఏనాడు బయటకు వచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు వచ్చి కొత్తగా రైతు పోరుబాటని మొదలు పెడుతున్నారండి. అంతకుముందు విద్యార్థులు ఫీజు బాటని ముసలాళ్ళని తీసుకొచ్చి చేశాడు. విద్యార్థులు ఎవరు రాకపోయేటప్పటికి వృద్ధులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి వాళ్ళ పోరుబాటలో. వైసీపీ ఇవన్నీ ఇప్పుడు రైతులు కూడా ఎవరు రావట్లేదని పెయిడ్ బ్యాచ్ పెట్టుకొని ఈ రైతుల పోరుబాట చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. కావున ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. మా హయాంలో రైతుల కంట కన్నీటి బొట్టు రాకుండా కాపాడుకున్నాం మేము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పేరు నాని చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు అనుభవించిన వాళ్ళకి తెలిసిద్దండి బాధ ఏందో. రైతులు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డారో పడ్డ వాళ్ళ రైతులకి తెలుస్తుందండి. ఇతనేదో ఊరగా ప్రెస్ ముందు కూర్చొని ఇట్లా మాట్లాడటం అది సమంజసంగా లేదు. అసలు అతను ఏ రంగంని కూడా పట్టించుకోలేదండి జగన్ రెడ్డి. ఓన్లీ ప్రత్యేకంగా రైతులనే కాకుండా అసలు ఏ రంగాల్ని ఇప్పుడు చేనేత పరిశ్రమలు, ఇప్పుడు నేత పరిశ్రమ వాళ్ళని కానీ ఇలా ఎవరిని కానీ అసలు పట్టించుకున్న పాపని పోలేదండి. కాకపోతే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. జగన్ రెడ్డి కేసులు చుట్టుముడుతున్నాయి. ఆ విషయాన్ని సైడ్ లైన్ చేయడానికి కథ డ్రామాకి తెరలేపారండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎందుకని ఈ రైతు పోరుబాట అంటూ, ఫీజు పోరుబాట అంటూ ఏదో ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం నుంచి ఎందుకని స్పందన ఉండలేదు అనుకోవాలంటారు? అంటే వీళ్ళ పోరాటంలో పటిమ లేదంటారా, లేదంటే కనుక వీళ్ళు చేస్తేనే ఫేక్ అనుకోవాలంట? వీళ్ళు ఫేక్ మనుషులు కాబట్టి వాళ్ళు చేసే వాటిల్లో నిజాయితీ లేదు, నీతి లేదు కాబట్టి జనాలు ఎవరు ఆదరించట్లేదండి. వీళ్ళు మామూలుగా ఇప్పుడు రైతు బాట కాదు, పొర్లు దండాలు యాత్ర పెట్టినా ఇలా నమ్మే పొజిషన్లో లేరండి. రాష్ట్రాన్ని కుక్కలు చంపిన ఇస్తరు చేశారు, బాగా దోచుకొని 5 ఏళ్లలో కోలుకునే విధంగా రాష్ట్రం తయారు చేశారండి అన్ని విధాలుగా. అందుకని వాళ్ళు ఏ పోరు బాట పెట్టినా కానీ జనాలు నమ్మట్లేదండి, ఎవరు రావట్లేదు. జనాలు ఎవరు రాకపోయేటప్పటికి దోచుకున్న డబ్బుల్ని బయటికి తీసి ఖర్చు పెట్టి జనాలని చూపించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. వీళ్ళని ఇప్పుడల్లా నమ్మే పొజిషన్లో లేరండి. ఇంకా వాళ్ళు లైఫ్లో ముఖ్యమంత్రి కాలేరు. వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళ ప్రభుత్వం రాదండి. కానీ జనాల్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకొని జనాల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారండి. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఈ మధ్యకాలంలో మనకి ఒక టాక్ అయితే వినపడుతుంది. ముఖ్యంగా పేరు నాని చెప్తున్న మాట ఇది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా సరే కొడాలి నాని ప్రయాణం జగన్మోహన్ రెడ్డితోటే అంటూ కొడాలి నాని తరపున పేరు నాని చెప్పడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అది ఇప్పుడు ఈ పనికి మాల మాటలండి. ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమి చెప్పలేదు మేము ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నామని కానీ, కొడాలి నానిని ఆహ్వానించినట్టు కానీ వీళ్ళే ఊహించుకొని నిద్రలో వచ్చే కళ్ళన్నీ జగన్ రెడ్డిగా ఉన్న అలవాటు నీళ్ళు కూడా అలవర్చుకుంటున్నారండి పేరు నాని వాళ్ళు. ఆయన బెంగళూరు ప్యాలెస్లో పడుకొని వచ్చిన కళలన్నీ పొద్దున్నే వచ్చి తర్వాత బుధవారం పూట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి జనాలకి తెలియజేస్తూ ఉంటారండి. ఈ అలవాటునే పేరు నాని కూడా పునికి పుచ్చుంటారని అర్థమవుతుందండి. ఎందువల్ల అంటారు ఈ కొడాలి నానిని పదే పేరు నాని బయటకు లాగాలని చూడటం, 3 నెలల్లో వస్తాడు దమ్ముంటే ఆపండి అంటూ కొడాలి నాని తరపున పేరు నాని సవాల్ చేయడం కానీ, లేదంటే కనుక కొడాలి నాని గురించి పదే ప్రస్తావించడం కానీ ఎలా చూడాలంటారు ఇదంతా? అతని ప్రభుత్వంలో పిచ్చి వాగుడు అంతా వాగాడు కదండి కొడాలి నాని. ఈ వాగటం ఎందుకు పేరు నాని వాగటం? దమ్ముంటే కొడాలి నానిని వచ్చి మాట్లాడాలిగా. ఇప్పుడు నోరు ఏమైపోయింది అన్న, నోరుకి ఏమన్నా క్యాన్సర్ వచ్చి అన్న వాడికి ఏమన్నా అయిందా? ఏం కాలేదు, బాగానే ఉన్నాడు కొడాలి నాని గారు. అప్పుడు నేను మాట్లాడినాడు బాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని నోటితో మాట్లాడిన మాట్లాడాడు. ఇప్పుడేమో అసలు వాడు లైన్లోనే లేడండి. ఆడి పేరు చేసుకుని ఈడు రాజకీయం చేయాలని చూస్తున్నాడు పేరుని నాని. ఈ పేరుని నాని నీకు కూడా తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే టైం దగ్గర పడింది. ఆ విషయం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రభుత్వం విమర్శించవలసిందిగా కోరుతున్నామండి.
ఇక్కడ ఒక విధంగా చూసుకుంటే కనుక ఆర్కే రోజా మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్ అయినట్టు ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే అచ్చెన్నాయుడికి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఇద్దరికి సిగ్గు లేకుండా పోతుంది. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మొన్న మేము మీడియాలో చూసామండి, గత శుక్రవారం అరెస్ట్ చేస్తారు రోజా నది ఇదని. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు మాకు అర్థం కావట్లేదు. దాన్ని అరెస్ట్ చేసి ఒక్కసారి లేడీస్ మహిళా పోలీసుల చేత ఫుల్గా బ్యాటింగ్ ఇస్తే కానీ దాని నోరు మూలతపడదండి. అది ఏం మాట్లాడిద్దో, ఎందుకు మాట్లాడిద్దో, బర్రె ఎందుకు మాట్లాడిద్దో మాకు అర్థం కాదండి. ఈ పిచ్చివాగుడన్నీ వాగుతూ ఉంటారండి ఈ వైసీపీ పెయిడ్ మాల్ బ్యాచ్ అంతా. మనం పట్టించుకోవాల్సిన పని లేదండి వాళ్ళు మాట్లాడిన విషయాలని. ఎందుకు చాలా కాలం తర్వాత అజ్ఞాతంగా ఉంటూ బయటకు రాకపోవడానికి కారణం ఈ పెట్టిన సిఐడిలో పెట్టిన కేసే ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా? ఆడుదాం ఆంధ్ర కేసే ప్రధానం అనుకోవచ్చు అంటారా? పోర్ట్ఫోలియోలో పర్యాటక శాఖలో, క్రీడా శాఖలో ఈ గత ప్రభుత్వంలో సుమారు 150 కోట్ల రూపాయలు ఆడదాం ఆంధ్ర స్కామ్ జరిగిందండి. దీనిలో ప్రధాన నిందితురాలు రోజాను, అప్పుడు షాప్ చైర్మన్ అండి. అతన్ని ఇలా ఇవన్నీ బయటికి లాగుతుండేటప్పుడు భయం వేసి అతను రాకుండా మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంది. వీళ్ళు ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, ఇలాంటి పెయిడ్ కుక్కలన్నింటినీ చేసిన అవినీతిని బయటపెట్టి ఇమీడియట్గా అదంతా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మేము కోరుతున్నామండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదైతే కనుక సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పిన తర్వాత కూడా వెనక్కి తగ్గకపోవడానికి వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ వెనక్కి తగ్గకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏం లేదండి, జగన్ రెడ్డి కుక్క బిస్కెట్లకు ఇష్టపడి వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు సృష్టించాలని చూస్తున్నారండి. మొన్న కూడా వచ్చిన వర్షాలకి అమరావతి మునిగిపోయింది, ఇంకేం లేదు అని చెప్పి పిచ్చి పిచ్చి వార్తలన్నీ ప్రసారం చేశారని సాక్షిలోనూ వైసీపీ సోషల్ మీడియాలో. ఇట్లన్నింటినీ నివారించడానికి బాబు గారు కొత్త చట్టం తీసుకురాబోతున్నారండి వచ్చే వర్షాకాల సమావేశాల్లో. మేము ఈ విషయాన్ని హర్షిస్తున్నామండి. ఇట్లా పెయిడ్ తప్పుడు వార్తలు ప్రసారం చేసే వాళ్ళందరినీ తగిన విధంగా శిక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఇంకా ఎందుకని వైసీపీ నాయకుల నోర్లకి ఎందుకు తాళాలు పడలేకపోతున్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే ప్రభుత్వం ఉదాసీనతే కారణం అనుకోవచ్చు అంటారా? లేదంటే నిన్న నారా లోకేష్ గారు చెప్పినట్టు మాది కక్ష సాధింపు కాదు, ఏదైతే ఆధారాలు ఉంటేనే మాత్రమే అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పిన వ్యాఖ్య అనుకోవచ్చు అంటారా? మరి వైసీపీ నాయకులేమో రెడ్ బుక్ అని చెప్పి అంబటి రాంబాబు కూడా అంటున్నాడు, మీ రెడ్ బుక్ మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పి అంబటి రాంబాబు డైరెక్ట్గా సవాల్ చేస్తున్నాడు కదా. మరి మనం తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళలాగా ప్రవర్తించి సాక్ష్యాలు లేకపోయినా కానీ అరెస్ట్ చేసి కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిప్పే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదండి. సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు పక్కాగా ఉంటేనే అన్నీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందండి. ఈ అంబటి రాంబాబు గారు చేసిన అవినీతి, ఒక వ్యక్తి మరణిస్తే అతనికి 5 లక్షల రూపాయలు చెక్ వస్తే దాంట్లో సగం నాకు ఇవ్వమని కుటుంబ సభ్యులను అడిగిన దుర్మార్గుడు అండి అంబటి రాంబాబు. అతను మా సత్యనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మామూలుగా దోచుకోలేదండి. అతను కూడా మాట్లాడుతున్నాడంటే మన ప్రభుత్వం ఉదాసీన వైఖరి కాబట్టి మేము ఉదాసీన వైఖరి అని మేము భావిస్తున్నాము. ఇలాంటి వాళ్ళని మురిగే కుక్కలన్నింటినీ లోపల వేయాల్సిందిగా మేము ఎప్పటి నుంచో కోరుతున్నామండి.